రద్దీగా ఉండే నగరంలో ఒక ముసలాయన ప్రతిరోజు పార్కులో కూర్చుని పక్షులకు గింజలు వేస్తూ ఉండేవాడు. కానీ ఒక వింత ఏమిటంటే ఆయన దగ్గర గింజలు ఉండవు. కేవలం ఖాళీ చేతులతో గాలిలో విసురుతూ ఉండేవాడు. అందరూ ఆయనని చూసి పిచ్చివాడు అనుకునేవారు. కానీ చిత్రంగా వందలాది పక్షులు ఆయన చుట్టూ వాలి ఆయన చేతుల్లో ఏదో ఉన్నట్లుగా తింటున్నట్లుగా నటిస్తాయి. ఇది చూసిన ఒక యువకుడు ఆశ్చర్యపోయి అడిగాడు, తాత, మీ దగ్గర ఏమీ లేవు కదా, పక్షులు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి ఇలా అంటాడు, నాయనా, ఈ లోకంలో అందరూ ఏదో ఇస్తేనే ప్రేమిస్తారు, కానీ ఈ పక్షులకి నా మీద నమ్మకం ఉంది. నేను వాటికి ఆహారం ఇవ్వలేకపోయినా కనీసం వాటి కోసం సమయాన్ని ఇస్తున్నానని అవి గుర్తించాయి. మనుషులకి కడుపు నిండితే సరిపోతుంది, కానీ ప్రాణులకి కావాల్సింది భరోసా. నేను ఖాళీ చేతులతో పిలిచినా అవి వస్తున్నాయంటే అవి నాలోని నిశ్శబ్దమైన ప్రేమని ఆస్వాదిస్తున్నాయి. ఈ ప్రపంచంలో వస్తువుల కంటే విలువైనది సమయం మరియు నిజమైన ప్రేమ. మీరు ఎవరికైనా ఇవ్వగలిగే అతిపెద్ద బహుమతి మీ సమయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.